హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే తీర్థం అయితే స్వామి తీర్థము. ఇప్పుడు మేము ఈవినింగ్ అయితే వచ్చాము. ఇప్పుడైతే ఫిష్ వ్యాపారం కోసం చూడండి, కారం అలాగే లెమన్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ముద్ద కలిపేసేసుకొని ఇలాగా పట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా చెల్లి అయితే మిక్సీ గిన్నె చూపించాము చూడండి. మిక్సీలో స్పూన్ అయితే మిక్సీ పట్టింది అనమాట. ఒక్కసారి తీపేది అలోపు. ఇంకా ఇప్పుడు మా చిన్న చెల్లి అయితే చేపలు పులుసు చేస్తుంది. నేనే వీళ్ళిద్దరు ఏమో బండి మీద ఆచి వెళ్తున్నారు ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలా, అమ్మగారు కొడుకులు కూతురు అందరూ బాగుండాలా. రాముడు ముందుకురా, అమ్మగారు మెట్టి మీద పెట్టి ఇప్పుడు పైకి పెట్టి ఆ దేవుడి పాదం అమ్మగారు మెట్టి మీద పెట్టిందంటే మా అమ్మగారి పిల్ల పాపంటే సంతోషం ఉందా అక్క. పిల్లవరక్క పండుగ ఒక మాట అలగిచ్చు. ఈ ఆలపోతు రేపు వస్తాను మీ ఇంటికి, అందరూ అలగిచ్చారు. మటన్ కూడా కడగాలి. చూపించు. వెయిట్ మటన్ కడగాలి. తర్వాత దీన్ని చేపలు నేనే చేశాను ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్తావే? మటన్ అయితే ఇలా కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుంది. కొంచెం వాటర్ అయితే వేసుకొని డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే ఇది కూడా టేస్ట్ బాగా వస్తుంది. వచ్చిందండి వయ్యారి అనరా, వచ్చిందండి ఇయాన్షాను, వచ్చిందండి వయ్యారను అను బాబు అను. ఇంకా ఈ వయ్యారులు ఇద్దరు ఫిష్ వచ్చిందండి అను. ఇయాన్ చెట్టు తిరుగు అమ్మ దగ్గరికి వెళ్ళాను అని. వచ్చిందండి వయ్యారను ఇలాగని. ఎలా అమ్మ పిలుస్తుంది పద. ఇది ఇద్దరు లవ్వు. వీళ్ళిద్దరు ఫిష్ ఎర్రమట్టాలు వేసి ఫిష్ ఫ్రై చేస్తున్నారు. ఇది కరివేపాకు మొక్క, ఇవన్నీ చామంతి మొక్కలు. మా అమ్మ చూసారు కదా వంకాయ మొక్కని ఎంత బాగా పెంచిందో. చెప్పండి అమ్మ. వంకాయలు అయితే బాగా ఎగుతున్నాయి. ఇంకొంచెం తీసే మడిపోతాయి. ఐసులు కొనుక్కున్నాము, ఐసులు కూడా తింటున్నారు. దెబ్బకి మా ఇంట్లో అందరూ ఐసులు కొనుక్కుని డబ్బా కూడా ఖాళీ అయిపోయింది. ఇంక లేవు, డబ్బా ఖాళీ, ఐసులు అయిపోయాయి. మేడం గారు ఫోన్ మాట్లాడుతూ వదిలేది బిర్యానీ వండుతున్నారు. బిర్యానీ తాళం పెడతాను. ఫస్ట్ చెప్తున్నాను ఏమని, తీసమే కానీ వేయడం లేదైతే. ఇంకా చుట్టాలు అందరూ అయితే వచ్చారండి. ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. అందరూ ఫుల్ బిజీ అయితే అయిపోయాము పిల్లలతో పాటు కూడా. ఇంకా అలా తీర్థంలో అయితే తిరిగేసి వచ్చేసామండి ఇంటికి. అందరినీ భోజనాలు అన్నీ అయిపోయాక ప్రోగ్రామ్కి అయితే వెళ్ళామన్నమాట. నైట్ 11 o'clockకి ప్రోగ్రామ్ చూసి మళ్ళీ 12 కల్లా ఇంటికి వచ్చామండి. ఇంకా అందరం ఒక దగ్గర ఉంటే మామూలుగా ఉండదు కదండి. 12కి స్టార్ట్ చేసామన్నమాట. హౌసీ ఆట మార్నింగ్ 4 వరకు ఆడుతూనే ఉన్నాము. మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.